మీరు అమ్మని కొట్టారు ఆ పక్కన అంత పరిస్థితి వాడుకో దాదాపు ఒక నెల అవునంతా రావాలి మనం తీసుకొని పోయా కాజీపేట కమలాపురం ఏమన్నా సుమలాడి బాబు బాగున్నావా మొత్తం జిల్లా వ్యాపితంగా కూడా ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే అప్పుడున్న కాన్స్టిట్యున్సీల్లో 2002కు సంబంధించిన కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు మారినాయి, మండలాలు మారినాయి, లేకుంటే గ్రామాలు మారడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో అవగాహన లేని బిఎల్ఓలు ఉండినందువల్ల ఇవంతా కూడా చాలా స్లోగా జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు చాపాడు మండలమే ఉదాహరణకు తీసుకుంటే, సో దాంట్లో ఆ మండలంలో ఉన్న ఒక్క ఓటరు కూడా 2002లో లేరు, మ్యాపింగే కావడం లేదన్నమాట. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, మరి అది ఏమన్నా రాంగ్గా ఇదేమన్నా చేశారేమో ఏమో తెలియదు, కానీ మొత్తం పైన ఈ ప్రాబ్లం అయితే ఉంది. సో అలాగే మా అంజోద్ భాష కడప అంటే ఎక్స్ డిప్యూటీ సీఎం గారి డోర్ నెంబర్లు కూడా గతంలో 2002లో ఉన్న డోర్ నెంబర్ల ప్రకారం అదే డోర్ నెంబర్లోనే ఇప్పుడు కూడా ఉన్నారు. సో వాళ్ళు అప్పటికి ఇప్పటికీ ఏం మారినట్టు పరిస్థితి లేదు, కానీ ఆ డోర్ నెంబర్లే ఉరివే ఆ 5 డోర్ నెంబర్లు దాంట్లో మరి డిసప్పేర్ అయిపోయినాయి. సో ఇటువంటి పరిస్థితి అంతా కూడా రాష్ట్ర వ్యాపితంగా కూడా ఉండే కార్యక్రమం జరుగుతుంది. సో తప్పకుండా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దీన్ని ఈ జూలై 14వ తారీఖు అనేది కాకోకుండా దాన్ని ఎక్స్టెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇంకా బిఎల్ఓలకే అవగాహన లేదు, కానీ కనీసం తహసీల్దార్లకు కూడా ఉన్న పరిస్థితి లేదు, ఈఆర్ఓలకు కూడా వీళ్ళకి కూడా. సో తప్పకుండా ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇదే కాకోకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్లు మరి ఈ బిఎల్ఓలో బిఎల్ఓకి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ యాప్స్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ యాప్లో కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు అప్లోడ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో వాళ్ళే మిగిలిపోయినవన్నీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏమైనా మిగిలిపోతే అవి కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు పూర్తి చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దొంగ ఓట్లు ఎక్కించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా విచ్చలవిడిగా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా దీన్ని టైం పెంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది, వెరిఫికేషన్ నీట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయగలిగినప్పుడు మాత్రమే సర్ అనే ప్రోగ్రాం విజయవంతమయ్యే కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మేము ఇప్పుడు డిఆర్ఓ గారికి మిగతా అధికారులందరికీ కూడా రికమెండ్ చేయడం జరిగిందన్నమాట. సో భవిష్యత్తులో ఇవన్నీ కూడా జరగకూడదు అనేది ఉద్దేశం. సో తప్పకుండా రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం నడుస్తుంది ఓటర్ లిస్ట్. మరి దాంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా 2002 బేస్ తీసుకున్న ఓటర్ లిస్ట్ తీసుకుంటున్నారు. 2002లో అప్పుడు కొన్ని మండలాలు వేరే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, కొన్ని మండలాలు వేరే కాన్స్టిట్యున్సీ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినాయి. మరి అక్కడ 2002 బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్టు ఆధారంగానే కొత్త ఓటర్ లిస్టు తయారు చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ అలాంటి ఉండాలి. అయితే వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆ 2002 ఓటర్ లిస్టు చాలా అవకతవకలుగా ఉంది. కొన్ని గ్రామాల్లో ఆ గ్రామానికి సంబంధం లేనటువంటి ఓటర్ లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో 1141 ఓట్లు ఉన్నాయి.
2002లో ఆ 1141 ఓట్లు ఏ ఒక్కటి కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి కాదు. అటువంటివన్నీ కూడా ఈరోజు బిఎల్ఓస్ వెళ్తున్నారు, మా ఏజెంట్స్ వెళ్తున్నారు, అవి 2002 ఓటర్ లిస్ట్ తీసుకొని తలకాయ పట్టుకుంటున్నారు. ఆ మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో వెరిఫై చేస్తే కానీ ఆ ఓటు ఎక్కడున్నది తెలియడం లే. ఇది టైం ప్రాసెసింగ్ పీరియడ్, చాలా టైం పడుతుంది. ఇప్పుడేమో ఎలక్షన్ ఎఫెక్షన్ గడువు ఏమో ఏ పరిస్థితిలో కూడా జూలై 14వ తారీఖు కల్లా కంప్లీట్ కావాలని అంటున్నారు. ఇది ఏ పరిస్థితిలో కూడా జూలై 14కు పూర్తయ్యే అవకాశం లేదు. మరి ఏ పరిస్థితిలో కూడా ఇది పూర్తిగా న్యాయం జరగాల, జిల్లాకు అన్ని ప్రతి ఒక్క ఓటు హక్కు వినియోగించుకోవాలా, ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు ఉండాలంటే ఖచ్చితంగా దీన్ని పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం జూలై 14 కదా, ఆగస్టు 14 వరకైనా కానీ గడువు ఇవ్వాలి. మరి అదే రకంగా బిఎల్ఓస్ కూడా పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇది అర్థం కావడంలే. ఉన్నటువంటి బిఎల్ఓస్ కూడా చాలడం లేదు. ప్రతి ఒక్క బూత్కు ఒక్కొక్క బిఎల్ఓని పెట్టారు, అది చాలడం లేదు. కనీసం ఇద్దరైనా బిఎల్ఓస్, ఇద్దరు అవసరం ఉంటే ముగ్గురైనా. మరి గవర్నమెంట్ స్టాఫ్ ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, ప్రతి ఒక్క బూత్కు ముగ్గురైనా పెట్టేసి అది డివైడ్ చేసి తలా 200-300 ఓటు కుటుంబాలకు ఆ రకంగా చేయకపోతే మాత్రం ఇది ఏ పరిస్థితిలో కూడా న్యాయంగా ఈ జరిగేదానికి అవకాశమే లేదు. ఏది ఏమైనా కానీ మేము ఈరోజు కలెక్టర్ గారికి అదే రిప్రజెంట్ చేసిన కారణం అదే. ఈ యొక్క ప్రాసెస్ ఇప్పటి వరకు చూస్తే మరి 20% కూడా కాలే, 15 days అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. ఇంకొండేది 15 రోజులే, 15 రోజుల్లో 20% అయిపోతే మిగతా 80% ఎప్పుడు కావాలా? దీని ప్రకారం వచ్చే కానీ 6 నెలలు కావాలా? మరి అవకాశం ఉందా? ఏ పరిస్థితిలో కూడా ఖచ్చితంగా దీన్ని టైం పొడిగించాలా. మరి అదే రకంగా స్టాఫ్ను కూడా ఎక్కువ మందిని పెట్టి తొందరగా పూర్తి చేయాలా, నిష్పక్షపాతంగా జరపాలి. మనం చూస్తున్న పేపర్లు చూసాం, కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చేసి వాళ్ళ ఇళ్ళకాడికే పిలిపించుకొని బిఎల్ఓస్ వాళ్ళని ఫిల్అప్ చేస్తున్నారు. మరి అది పద్ధతి కాదు కదా. ప్రతి ఇంటికి బిఎల్ఓస్ వెళ్ళాలా, వాళ్ళకి ఫామ్స్ ఇవ్వాలా, వాళ్ళ యొక్క ఐడెంటిటీ తీసుకోవాలా, చేయాలి తప్పక. మరి ఈ రకంగా ఎన్మాస్గా ఎక్కడో కూర్చొని ఓటర్ లిస్ట్ తయారు చేసుకుంటే న్యాయం జరగదు, అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ దీని మీద అవసరం ఒకటే న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. మరి సక్రమంగా చేయాలని చెప్పేసి మరి జిల్లా అధికారులు కోరడం జరిగింది.